రిషి 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 మేడం, మా అమ్మ క్యాన్సర్ ఉందని మీకు తెలుసా? రిషి, నీ ఊహ తెలియనప్పటి నుంచి మీ అమ్మగారికి క్యాన్సర్ ఉంది. దానికి ఇప్పుడు ఏ మెడిసిన్ లేదా డాక్టర్? మీ అమ్మగారు ఏం మెడిసిన్ వాడినా ప్రయోజనం లేదు. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఇంకెంతకాలం బతుకుతారో చెప్పలేం. నువ్వు మంచి స్థాయిలోకి వెళ్ళాలన్నదే మీ అమ్మగారి కోరిక. రే మాయా, ఏంటి ఎక్కడ ఉన్నావు? ఏం లేదురా, చిన్న పని నుండి ఇటు వచ్చాను. చేరేంట్రా మాయా? ఇది ఇప్పుడే కొన్నాను రా మాయా. మా అమ్మ కలర్ నచ్చలేదు, మార్చడానికి వెళ్తున్నాను. నాకు చీర అంటే చాలా ఇష్టం రా. మాయా, ఇది నాకు నచ్చిందిరా. దీని డబ్బులు నేను ఇచ్చేస్తాను రా, నాకు ఇచ్చిరా. సరే తీసుకోలేరా, డబ్బులు తర్వాత ఇద్దులే. సరే ఉండు, కవర్లో పెట్టేసేస్తాను. నేను లేకపోయినా నువ్వు ఏడనని నాకు మాట ఇవ్వు. హైడీని ఇక మీరే చూసుకోండి అండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అలాగే రిషి, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నాకు నువ్వు నాన్న లేని లోటు తీర్చావు. స్నేహితుడు లేడంటే నాకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చావు. నేను ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకుంటూ వచ్చావు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరమ్మా. నువ్వు లేని జీవితం నాకు ఎందుకు అనిపిస్తుంది. నువ్వు నాకు చాలా నేర్పించావమ్మా, కానీ నువ్వు లేకపోతే ఎలా ఉండాలో మాత్రం నేర్పలేదు. నన్ను క్షమించమ్మా. నేను నీతో ఏడను అని మాట ఇచ్చాను, కానీ అమ్మా
బ్రతుకున్నప్పుడే అమ్మ విలువ తెలుసుకోండి. చచ్చిపోయిన తర్వాత వచ్చి అమ్మ ఒకసారి లేగు అంటే చచ్చిపోయిన అమ్మాయిని ఎలా లెగుస్తుంది?